నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా మోసం చేయని వాడు ఒక్కడే. ఏ పరిస్థితుల్లోనైనా నీతో వచ్చేవాళ్ళు ఒక్కళ్ళే. ఏ పరిస్థితుల్లోనైనా మీతో నిలబడే వాళ్ళు ఒక్కళ్ళే. ఏ పరిస్థితుల్లోనైనా మీ కన్నీళ్లు తుడిచేది ఒక్కళ్ళే. ఏ పరిస్థితుల్లోనైనా మీతో నిలబడేది ఒక్కడే. దేవుడు దావీదు జీవితంలో 5 అంతస్తుల గుండా తీసుకుని వెళ్ళాడు. విశ్వాసి దేవుని సంకల్పంలో రావటానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లిఫ్ట్ మీద వెళ్ళే మార్గం. రెండవది ఏంటంటే మెట్ల మీద వెళ్ళే మార్గం. మనలో లిఫ్ట్ మీద వెళ్ళాలని ఇష్టమా, మెట్ల మీద వెళ్ళాలని ఇష్టమా? లిఫ్టా, మెట్లా? లిఫ్ట్ మీద వెళ్ళే మార్గం అయితే అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. లిఫ్ట్లో పోయేటప్పుడు మధ్యలో కరెంటు పోతే అక్కడే ఉంటారు. మెట్ల మీద వెళ్ళే మార్గం అయితే పడిపోయినా కిందకు వచ్చి మళ్ళీ పైకి ఎక్కుతాం. ఎందుకు? మనకు అదైతే కరెక్ట్ సూట్ అవుతుందని నా అభిప్రాయము. ఎందుకంటే పడిపోతుంటాం కదా, ఎక్కువ లేచేదానికంటే ఎక్కువ పడిపోతుంటాం కనుక పడిపోయి ఒక మెట్టు ఎక్కితే మళ్ళీ పడిన తర్వాత 2 మెట్లు కిందకు వచ్చింటాం. కనుక ఎక్కడున్నామంటే కనీసం ఉన్న దగ్గరన్నా ఉంటాము అని. లిఫ్ట్లో అట్లా కాదు కదా, బయటికి రాలేము, లోపలికి రాలేము, అక్కడే ఉంటాం. ఎమర్జెన్సీ కూడా పనిచేయదు. అలాగ వెళ్ళిన వాళ్ళు ఉదాహరణలు నేను చెప్తా కొన్ని. ఉదాహరణకి ఎస్తేరు లిఫ్ట్లో పోయింది. నేరుగా రాణి, ఒకటే పరీక్ష, ఎస్ ఆర్ నో. దేవుడు కనికరించినాడు, రాణైంది. రూత్ అలా కాదు, మెట్ల మీద వెళ్ళింది. మొదట పరిగెరుకునింది, బయసుతో మాట్లాడింది, అత్తగారికి చక్కగా పరిచయం చేసింది. అలాగ అంచెలించెలుగా రూత్ వెళ్ళింది. సౌలు మార్గం కూడా అదే. ఒకేసారి లిఫ్ట్లో వెళ్ళాడు, ఆయనకి ఏం మార్గం లేకుండా ఒకేసారి సమయలు ప్రజలందరూ బాగున్నాడు, ఈయన ఎత్తగా పొడవుగా ఎర్రగా బుర్రగా తెల్లగా నల్లగా అంతా ఉన్నాడు, సరిపోతాడని అనుకున్నారు. ఆయన రాజుగా చేసినారు. మ్యాన్ చాయిస్, మనిషిని ఎన్నిక. దావీదు అలా కాదు, మెట్ల మీద వెళ్ళాడు. మెట్ల మీద వెళ్ళిన వాడు ఏ పరిస్థితిలోనైనా నిలబడగలడు. లిఫ్ట్లో వెళ్ళిన వాళ్ళు కొంత కష్టమే. మీకు ప్రభు లిఫ్ట్లో వెళ్ళటానికి మార్గం ఇస్తే గో హెడ్, ఆగిపోవద్దు. మెట్ల మీద వెళ్ళే వాళ్ళు లిఫ్ట్ కావాలని కోరుకోవద్దు. ఇంకోసారి చెప్పనా? ప్రభు మనల్ని మెట్ల మీద నుండి పైకి తన ఉద్దేశంలోనికి తీసుకుని వెళ్ళాలని అనుకున్నప్పుడు, ఈ మెట్లు కష్టంగా ఉన్నాయి ప్రభువా, ఇరుకుగా ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి, ఎక్కలేకపోతున్నాము, ఒకేసారి లిఫ్ట్ అయితే బాగుండు కదా అని అనుకోవద్దు. ఆయన ఎవరిని లిఫ్ట్ మీద తీసుకెళ్లాలో వాళ్ళని తీసుకెళ్తాడు, ఎవరిని మెట్ల మీద తీసుకెళ్లాలో వాళ్ళని మెట్ల మీద తీసుకెళ్తాడు. పౌలు అన్నాడు రోమాల్లో, ఆయన ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తాడు, ఎవరి మీద జాలి పడతాడో వాని మీద జాలి పడతాడు. జాలి పొందిన వాని యందు కానీ కనికరించబడిన వాని యందు కానీ ఏమీ లేదు. కనికరించి దేవుని యందే ఉంది, జాలి చూపించే యేసు ప్రభు మీదే ఉంది. దావీదును దేవుడు మెట్ల గుండా తీసుకుని వెళ్ళాడు. ఎన్ని మెట్లు అంటే లెక్కలేనన్ని మెట్ల గుండా తీసుకెళ్ళాడు. కానీ సమయ అద్దబాటును బట్టి నేను ఒక 5 మాత్రమే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది 1 Samuel chapter 17 verse 20. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం మొదటి వరుస. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. ఇక్కడ 2 పనులు దావీదు చేస్తున్నాడు. తనకు అప్పగించిన పనిని ఇంకోరికి అప్పగిస్తున్నాడు, తర్వాత తనకు ఆజ్ఞాపించిన పనిని కొనసాగిస్తున్నాడు. 2 రకాలైన పనులు ఉంటాయి. మొదటిది అప్పగించిన పని, రెండవది ఆజ్ఞాపించిన. మొదటిది కమిటెడ్ వర్క్, రెండవది కమాండెడ్ వర్క్. మనకు అప్పుడు ఒక పని అప్పగించినాడు. యెషై దావీదుకు అప్పగించిన పని ఏంటంటే గొర్రెలు కాసేది.
అందుకే ఈ వాక్యంలో మనం చూస్తాం, ఈజ్ ఒబీడియంట్ సన్, విధేయత కలిగిన కుమారుడు, ఒబీడియంట్ షెపర్డ్, విధేయత కలిగిన కాపర్. యవ్వన జీవితాల్లో విధేయత ప్రాథమికమైన సూత్రం. గాడ్ కెనాట్ యూజ్ డిజోబీడియంట్ పీపుల్. దేవుడు అవిధేయులను వాడుకోలేడు, అది ఆయన నైజం కాదు. లోతు లాంటివాడు ఉంటాడు, దేవుడు వాడుకోలేడు వాళ్ళని. రక్షణ పొందినారు అంతే. లోతు నీతిమంతుడని బైబిల్లో ఉంది, అని దేవుడు వాడుకోలేకపోయాడు. ఎవరైనా లోతు పేరు పెట్టుకున్న వాళ్ళు మీరు వింటే చేయొద్దండి. నీతిమంతుడే కదా, మరి ఆయన పేర్లు పెట్టుకోలేదు. ఆయన కూతుర్ల పేర్లు నాకు తెలిసి బైబిల్లో రాయలేదు. అదే అబ్రహాం పేరు మీరు వినని వాళ్ళు ఉంటే చేయొద్దండి. ప్రతి మందిరంలో ఒకరు అబ్రహాం ఉంటాడు, జీవిస్తాడా లేదా అబ్రహాం వల్లే అనేది వేరే విషయము. పేరు మాత్రం ఖచ్చితంగా పెట్టుకున్నాడు. ప్రతి మందిరంలో ఒక శారా ఉంటుంది, ఆ మాత్రకి జీవిస్తుందా లేదా అది వేరే విషయము. దేవుడు వాడుకునే వ్యక్తులు దేవుని పద్ధతిలో వెళ్తారు. విధేయత. మీరు అవిధేయులుగా ఉంటే అంటే ఏం అవిధేయుడిగా ఉన్నాను బ్రదర్, బాగానే ఉన్నాను అని అంటారు. బయటికి బాగున్నారు, అంతరంగంలో ఏముంటుంది? తిరుగుబాటు స్వభావం ఉంటుంది. మన పితరులు బైబిల్లో మొట్టమొదటి చేసిన పాపము ఏంటంటే రెబెలియన్, అవిధేయత. ఆదాము అవ్వలకి దేవుడు ఏం చెప్పాడు? ఇది తినొద్దు అన్నాడు, చేయొద్దు అన్నాడు, చూడొద్దు అన్నాడు, మాట్లాడొద్దు అన్నాడు, వెళ్ళొద్దు అన్నాడు. కరెక్ట్గా మనం ఏం చేస్తాం? దానికి వ్యతిరేకంగా చేస్తాం. దట్స్ కాల్ డిజోబీడియన్స్. దాన్నే అవిధేయత అని అంటాం. ఎందుకు అలాగ చేస్తామంటే డిఫాల్ట్ నేచర్ అది మంది. మనకున్న స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు విధేయత నేర్పిస్తాడు. ఆయనే విధేయుడాడు. ఈ వాజ్ ఒబీడియంట్ ఈవెన్ అండర్ ద డెత్ ఆఫ్ ద క్రాస్ అని బైబిల్లో రాశారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించి. కనుక విధేయత ఎప్పటిదాకా చూపించాలా? చివరిదాకా, ఆఖరి దాకా. ఒక దశకు వచ్చిన తర్వాత అవిధేయతగా ఉంటామంటే కుదరదు. అందుకని ద వెరీ ఫస్ట్ సిన్ రికార్డ్ ఇన్ ద బైబిల్ ఈజ్ రెబీలియన్, అండ్ ద రివార్డ్ ఫర్ ద రెబీలియన్ ఈజ్ ఎక్స్కమ్యూనికేషన్. ఆ తిరుగుబాటుకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే తోటలో నుండి బయటికి పోయారు. దే వర్ అవుట్ కాస్టెడ్. వారు ప్రభు సన్నిధిలో నుండి వెళ్ళిపోయారు. ఇంక దేవుడు వాళ్ళని వాడుకోలేడు. మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం. ప్రభు మమ్మల్ని వాడుకుంటే వాడుకోలేడు. ఎందుకంటే అవిధేయులను ప్రభు వాడుకోవడం. ఎవరిని జనమా? రాబో దినాల్లో ప్రతి మందిరాల్లో మీరే స్థలంలో ఉన్న ఆ స్థలంలో మీరే భవిష్యత్తు, మీరే ఫ్యూచర్, మీరే స్తంభాలు, మీరే నిలబడాలా. మీ కొరకే మీ తల్లిదండ్రులు, మీ మందిరాల్లో ఉన్న దైవ సేవకులు, డీకన్స్, ఎల్డర్స్ ప్రార్థించి ప్రయాసపడుతున్నారు. దేవుని ఎరిగిన జనం రావాలని ఉద్దేశం. దావీదులాగా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారు రావాలని ఉద్దేశం. దావీదుకి ఈ విధేయత ఎందుకు వచ్చిందంటే మన మాదిరి ఏం శాతగానోడే విధేయత రాలేదు. దేవుని మీద భక్తి విధేయత వస్తుంది. చూడండి, భార్య భర్తకి ఎప్పుడు విధేయత చూపిస్తుంది? భర్త భార్యకి ఎప్పుడు ప్రేమ చూపిస్తాడు? సంఘం యేసుప్రభుకి ఎప్పుడు ప్రేమ చూపిస్తుంది? సంఘానికి యేసుప్రభు ఇచ్చిన వర్తమానం కూడా అదే. భర్తకి ఇచ్చిన వర్తమానం భార్య విషయంలో లవ్ హర్, ప్రేమించు. భార్యకు భర్తకు సంబంధించి ఇచ్చిన వర్తమానం ఏంటి? సబ్మిట్ యువర్ సెల్ఫ్. నేను ఈ మాటలు చెప్తున్న మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏంటి పెళ్లి వర్తమానం యూత్ మీటింగ్లో చెప్తున్నాడు అని. నెక్స్ట్ అదే కదా, ఇంకా అందరి పెళ్ళిళ్ళకి రాలేం కదా. కనుక వచ్చిన మీ అందరికీ ఒకళ్ళు చేసుకోకపోతే వర్తమానం ఇదే. మరి హస్బెండ్ హ్యాస్ టు లవ్ వైఫ్ అండ్ వైఫ్ హ్యాస్ టు సబ్మిట్ అ హస్బెండ్. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం ఆయనకు విధేయత చూపించాలని కోరుతున్నాడు. ఒబీడియన్స్ ఈవెన్ అన్ టు ద కోర్. పూర్తిగా ప్రభువారికి విధేయత చూపించాలి. అది ప్రభువుకు చాలా ఇష్టమైన పని. ఆయన విధేయత చూపించే వారిని ఆయన ఆశీర్వదించడానికి పరిమితి లేదు. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హిస్ బ్లెస్సింగ్ ఫర్ ద ఒబీడియంట్ బిలీవర్స్. దావీదు విషయంలో దేవుడు ఆశీర్వదించిన దానికి, ఆయన విధేయతకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదమే ఉంది, కానీ తక్కువ లేదు. మన ప్రజలైన ఇశ్రాయేలీలు వాళ్ళు కూడా అరణ్యంలో
దేవుని మీద బైబిల్లో రాయబడిన తిరుగుబాటు చేశారు. దే రెబెల్ అగెన్స్ట్ గాడ్ అండ్ ద కాన్సిక్వెన్స్ ఈస్ ది పెరిష్ ఇన్ ద విల్డర్నెస్. దాని దుష్ఫలితం ఏంటంటే అరణ్యంలో రాలిపోయారు. అయితే విధేయత చూపించిన యెహోషువ కాలేబు లాంటి వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఇది బంగారు తాడులాగా వస్తూనే ఉంటుంది విధేయత అనేది. ఆదాము అక్కడి నుండి దేవుడు అదే 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 కోరుతున్నాడు. విచిత్రం ఏంటంటే సైతాన్ అవిధేయత అనేది సైతాన్ కూడా తాడు పెట్టాడు, ఉరితాడు. విచిత్రం ఏంటంటే మనం బంగారు తాడు పట్టుకోకుండా ఉరితాడు పట్టుకుంటూ ఉంటాం. మనం ఆత్మీయ జీవితానికి అలాగే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. దావీదు గొర్రెలు గాయటానికి పంపిస్తే సాధారణంగా దావీదు దశలో ఉంటే మనమేనండి 7 మంది ఉన్నారు కదా, వాళ్ళు పంపించచ్చు కదా. తాడి చెట్టు మాదిరి స్తంభాల మాదిరి ఎద్దుల మాదిరి చూడుమా, ఎప్పుడు నన్నే పంపిస్తే డాడీ నువ్వనే చెప్పమా. వాళ్ళమ్మతో పోయి చెప్తారు కదా, వాళ్ళమ్మ మాట్లాడవచ్చు కదా. విచిత్రం ఏంటంటే 7 మంది అన్నోళ్ళు ఒక్కరు కూడా దావీదు వైపు లేరు. సో స్ట్రేంజ్ కదా. మామూలు ఫ్యామిలీలో ఎట్లుంటుంది అంటే డివిజన్ ఉంటుంది. అంటే ఒక అన్నో ఒక తమ్ముడో ఒకళ్ళు వైపు ఉంటారు. వాళ్ళ నాయన ఒకవైపు ఉంటే అమ్మ ఒకవైపు ఉంటుంది. దిస్ ఇస్ ట్రూ, దిస్ బిబ్లికల్ ట్రూ. ఇప్పుడు చూడండి, ఏసావు ఉన్నాడు, ఎవరిని ప్రేమించినాడు? లేదా ఇస్సాకు ఎవరిని ప్రేమించినాడు? ఏసావు ప్రేమించినాడు. వాళ్ళమ్మ యాకోబు. దిస్ ఇస్ బిబ్లికల్. అది ఎక్కడైనా జరిగేది అదే. మీ ఇళ్లలో కూడా జరిగేది అదే. కాకపోతే మీరు మీ అమ్మ నాన్న నిలువబెట్టి అడిగినప్పుడు మమ్మీ నేనంటే ఇష్టమా తమ్ముడంటే ఇష్టమా అంటే వాళ్ళు కొద్దిగా ఫిలాసఫీ చెప్తారు. 2 కాళ్ళల్లో ఏ కాళ్ళు ఇష్టం అంటే ఏం చెప్పాలమ్మా, 2 చేతుల్లో ఏ చేయి ఇష్టం అంటే ఏం చెప్పాలమ్మా, ఇద్దరూ ఇష్టమేనమ్మా అని చెప్తారు. కానీ మీకు యాక్షన్లో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయి ఇక్కడ ఉంటారు, కోపం వచ్చాడు మీరు పోట్లాడతారు కూడా. అప్పుడు తమ్ముడంటే ఇష్టము అక్క అంటే ఇష్టము అని కోపం వచ్చినట్టు తల్లిదండ్రులతో పోట్లాడతారు. దిస్ ట్రూ. దావీదు విషయంలో అది కాదు. 7 మందిలో ఒక్కడని వెళ్ళరా, నువ్వు వెళ్ళొద్దు లేరా, నేను వెళ్తాను, నువ్వు ఏడో కష్టపడతావు, చిన్నోడు ఇంట్లోనే ఉండని చెప్పలే. యాకోబు తల్లి దగ్గర గుడారంలో ఉన్నాడని యాకోబుని గురించి రాయబడింది. కానీ దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి అలాగలేదు. హీ హ్యాస్ నో హోమ్, ఇల్లు లేదు, వాకిల్ లేదు, బెత్లెహేము అరణ్యములు ఉండాలా. బట్ వాజ్ ఒబీడియంట్. పిలుపు వచ్చేదాకా ఒబీడియంట్గా ఉన్నాడు. ఎప్పుడు వస్తుందో బ్రదర్ పిలుపు అని ఎదురు చూడలేదు. మన పని మనం చేసుకుందామలే అని ఎదురు చూడలేదు. అది ఆయన మంద, సరే నేనే కదా పెంచిన. మామూలు మనకి ఎట్లుంటుందంటే మనం పెంచితే ఇది మందే కదా అని అనుకుంటాం. దావీదు అలాగ అనుకోలేదు. నన్ను మా నాన్నగారు ఈ పనికి పెట్టాడు కనుక నాన్న మంద, అది ఫాదర్ షీప్, నా మందని ఆయన క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే కాసింది ఆయనే, చూసుకునేది ఆయనే. క్లెయిమ్ చేస్తే కాదనే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు ఆ దినాల్లోన. కానీ కానిది ఆయన క్లెయిమ్ చేయలేదు. ఇది మనకి సందేశం. అనవసరమైంది క్లెయిమ్ చేయొద్దు, అవసరమైంది క్లెయిమ్ చేయటానికి ప్రయత్నం చేయొద్దు. యథార్థవంతులను బలపరచుట కొరకు యెహోవా కన్న దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మనిషి ఇస్తే ఎంత ఇస్తాడు? మీ నాయన ఇస్తే ఎంత ఇస్తాడు? మీ అమ్మ ఇస్తే ఎంత ఇస్తుంది? మీ ఇరుగు పొరుగు వారు ఎంత ఇస్తే ఎంత ఇస్తారు? బైబిల్ దేవుడు ఎంత ఇస్తాడో. అలాగని వారు మీకు ఇచ్చే ఆస్తి మానేయండి అని చెప్పట్లేదు, తీసుకోండి ఇస్తే. దావీదు ఒబీడియంట్ సన్, విధేయత కలిగిన కుమారుడు. మనం కూడా ప్రభు వారికి రక్షణ పొందిన తర్వాత విధేయత కలిగిన వారుగా ఉండాలని కోరబడుతున్నాం. నో ఒబీడియన్స్, నో బ్లెస్సింగ్. విధేయత లేకపోతే ఆశీర్వాదం లేదు, దేవుడు వాడుకోలేడు. ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ఒబీడియన్స్, ఆన్ ద అదర్ సైడ్ దెర్ ఇస్ ఏ ఆర్డర్. విధేయత కలిగిన వానికి ఆజ్ఞ వస్తుంది. వాళ్ళ నాన్నగారు ఆజ్ఞ ఇచ్చినాడు, ఆజ్ఞ ప్రకారము ఈయన ముందుకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఇది మొదటి మెట్టు. మామూలుగా మనం ఇది మొదటి మెట్లోనే ఫెయిల్ అవుతాం. ఇలాంటి పనే మనకి చెప్పినారనుకోండి, మనం మానేసింతాను. లేకపోతే అక్కడున్న దగ్గర ఈ వృత్తిలో నుండి మా నాయన నన్ను తప్పించాలంటే ఏం చేయాలి? గొర్రెలు కాసుకుంటా అంటే మనకి ఎవరో తగినోడో సలహా ఇస్తాడు. పక్కన తోటి గొర్రెల కాపురు ఉంటాడు కదా, ఏం లేదురా కొన్ని అమ్ముకో దొంగసాటుగా. అది ఎట్లా మీ నాయనకి తెలుస్తుంది, వీడు అన్నీ అమ్ముకుంటాడు, ఇంకెక్కువ రోజులు పెడితే అని నిన్ను తప్పిస్తాడు అని చెప్పింటాడు. ఈజ్ నాట్ ఏ అన్ఫెయిత్ఫుల్ సన్. అపనమ్మకమైన కుమారుడు కాదు దావీదు, నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు, ఎంత నమ్మకమైన వాడు? బైబిల్లో ఆయన గురించి చాలా సంగతులు రాసినారు. రెండవది చూస్తామా?
సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. 1 Samuel chapter 15 verse 5. మరియు యోనాతాను 5. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనక సౌలు యోధుల మీద అతన్ని నియమించను. పని చేసుకుని వచ్చిన డ్యూటిఫుల్ సోల్జర్, పని చేసుకునే సైనికుడు. ఈజ్ నాట్ ఓన్లీ షెపర్డ్ బట్ ఈజ్ ఆల్సో సోల్జర్. ఆయన సైనికుడిగా దేవుడు ఆయన వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. చూడండి, క్రమేణా మొదటి దాంట్లోనే మనము ఓడిపోతే రెండవ దాంట్లోకి రాలేము. దీన్నే మెట్ల మీద దేవుని ఉద్దేశంలోనికి రావటం అంటాం. రీచింగ్ ద విల్ ఆఫ్ గాడ్ త్రూ స్టేర్ కేస్. రెండవది, సౌలుతో పనిచేయాల. సౌలుతో పనిచేయడం అంటే అంత తేలికైన పనేం కాదు, చాలా కష్టమైంది. ఆ పని కూడా ఎలా చేసినంటే బైబిల్లో రాయబడింది, సుబుద్ధి కలిగి. బుద్ధి, సుబుద్ధి. మనకి బుద్ధి ఉంటే చాలా మేలు, అది ఆటోమేటిక్గా సుబుద్ధి అనేది వస్తుంది. బుద్ధి ఉన్నోళ్ళు ఉన్నారు, బుద్ధి లేనోళ్ళు ఉన్నారు. బుద్ధి ఉంటే ఏం చేస్తాం, బుద్ధి లేకపోతే ఏం చేస్తాం. బుద్ధి లేకపోతే ఇంక సుబుద్ధి ఎట్లా వస్తుంది? పేరు ఉండొచ్చు కానీ జీవితం ఉండాలి కదా. సుబుద్ధి అయిన భార్య అని సామెతలో రాయబడి. బుద్ధి వచ్చినప్పుడు తప్పైన కుమారుడు ఎక్కడికి వచ్చినాడు? తండ్రి దగ్గరికి వచ్చినాడు. అప్పటిదాకా ఏం లేదు. బుద్ధి లేకపోతే ఎక్కడుంటాం? బుద్ధి లేకపోతే ఎక్కడుంటాం? తండ్రికి దూరంగా ఉంటాం. బుద్ధి లేకపోతే ఎక్కడుంటాం? పరాయి స్థలంలో ఉంటాం. బుద్ధి లేకపోతే ఎట్లుంటాం? పందులు మేపే వాని చెంత చేరతా, లేదా పందులు ఉన్న వాని చెంత చేరతా. బుద్ధి లేకపోతే ఏం చేస్తాం? పందులు కాస్తాం. కానీ ఇశ్రాయేలీయులు ఏం కాయాలా? గొర్రెలు కాయాల. పశువుల కాపర్లు గొర్రెలు కాసేవాళ్ళు, కానీ ఏం కాస్తున్నాడు? పందులు కాస్తున్నాడు. మనం కూడా ఏం కాయాలా? యేసు ప్రభు పేతురుకి చెప్పాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో, ఫీడ్ మై షీప్, నా గొర్రెలు నా పందులు గాయము అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడంటే నాకు ఒక్క పంది కూడా లేదు అనుకుంటాడు. మనమేమనుకుంటాము? పాట పాడేటోడు, పంది వల్లే పొర్లిన నన్ను, కుక్క వల్లే తిరిగిన నన్ను అని. ఈ పందిని నేను మార్చినాను అనుకుంటే, ప్రభా నువ్వు మార్చినావు కానీ ఆదివారం మారినాను, సోమవారం నుండి శనివారం దాకా అట్లే ఉన్నా. అందుకే పందులు గాయటానికి కాదు ప్రభు పెట్టింది, గొర్రెలు గాయటానికి ప్రభు పెట్టినాడు. పందికి గొర్రెకున్న చాలా తేడాల్లో ఒక తేడా ఏంటో మీరు చెప్తారా, నేను చెప్పనా? పంది బురద కావాలని వెళుతుంది, ఇష్టం దానికి. అది లేకుండా బతకలేదు. అది ఆంబియన్స్ 7 స్టార్ హోటల్ మాదిరి దానికి. గొర్రె ఎలా కాదు, బలవంతంగా లాగితే కానీ బురదలోకి పోదు. ఒకవేళ బురదలో పడిన తర్వాత తిరిగి బయటికి రావాలనుకుంటా. అలాగే విశ్వాసి పాపముల్లోకి ఉన్న పాటను పోలేడు. సైతాన్ లాగుతుంటాడు, ఆ లాగినప్పుడు లోబడి వెళుతుంటారు. తిరిగి రావాలనుకుంటారు. తిరిగి రావాలనుకుంటే నువ్వు విశ్వాసి. లేదు ఇదే బాగుంది అనుకుంటే అనుమానం నీ రక్షణ విషయంలో. అందుకని కొంతమంది రక్షణ పొందిన తర్వాత, బ్రదర్ నేను రక్షణ పొందినానా లేదా, నాకు నిశ్చయిత లేదు అని అంటే, చాలా టెస్టులు ఉన్నాయి దీంట్లో. రక్షణ పొందినామా లేదా నిశ్చయం చేసుకునేది. దాంట్లో ఒక టెస్ట్ ఏంటంటే, నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే ఇది నీకు పొరపాటు అని అనిపించి ఆ పొరపాటు నుండి బయటికి రావాలని ప్రయత్నమో ఆలోచన నీలో వచ్చిందా? వస్తే నువ్వు రక్షణ పొందినట్లు. అలాంటిది ఏమి రాలేదనుకో, మోసము చెప్పిన, అబద్ధాలు చెప్పిన, నష్టం చేసిన, కీడి చేసిన, నిందించిన, అవమానం చేసిన, ఇవి చేసిన, ఏం నిమ్మకి నీరెత్తినట్లున్నావు అనుకో, దున్నపోత మీద వర్షం కురిసినట్లుందనుకో, నీ రక్షణ మీద అనుమానం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి జీవిస్తుండొచ్చు. అలా కాకుండా ఒక చిన్న అబద్ధం చెప్తేనే, అయ్యో ఈ అబద్ధం చెప్పానే, ఏదో తప్పించుకుందామని చెప్పా, ఇప్పుడు ఈ భారం భరించలేకపోతున్నానే
అని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరటానికి, ఒక చిన్న పొరపాటు చేస్తే, ఎవరినన్ను తిడితే, కాని మాట అంటే, ఇబ్బందికరంగా మాట్లాడితే, ఇవన్నీ స్పందన ఉంటుంది. ఇది పాపము, ఇది తప్పు, ఇది చేయకూడదు, చేశానే అనే నీలో ఒక లాంగ్వేజ్, భాష వస్తే దాన్ని ఏమంటారంటే లాంగ్వేజ్ ఆఫ్ కాన్షియస్, మనస్సాక్షి భాష. ఈ భాష వస్తే అప్పుడు నువ్వు రక్షణ పొందినావు అని అర్థం. ఈ రక్షణ పొందకపోతే నువ్వని యేసునందు విశ్వాసం ఉంచాలి. దావీదు సుబుద్ధి కలిగిన వాడు, ఆయన పని నమ్మకంగా చేసేవాడు. విశ్వాసులు డ్యూటీ ఇచ్చిన పనిని, మనకిచ్చిన పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నామో, భక్తి శ్రద్ధలతో ఇంకా ప్రభు కొరకు చేసినట్లు చేయాలి. మనం మనుషుల కొరకు చేసినట్లు చేస్తే బహుమానం పొందలేం. ప్రభు కొరకు చేసినట్లుగా చేయాలి. నేను చాలామందిని యవనస్తులను చూస్తుంటా, ఏమో యాక్టివ్గా కనిపించరు. ఈ మాట అంటున్నందుకు ఏమనుకోవద్దండి. వాళ్ళ వయసుకి తగినంత స్మార్ట్నెస్ ఉండదు, యాక్టివ్నెస్ ఉండదు, స్పిరిచువాలిటీ ఉండదు. ఏదో పుట్టాం, పెరిగాం, రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, మందిరికి వస్తున్నాం అన్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ తెంపు, ఆ తెగువ, ఆ ఆధ్యాత్మికమైన ఆసక్తి హృదయంలో నుండి బయటికి పొంగి ప్రవహించేదిగా ఉండదు. ఎందుకు ఇలాగ జరిగిందో బహుశా చాలా కారణాలు ఉండొచ్చు. మీ కారణాలు మీకుంటాయి, ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. అయితే ఈ కారణాలు బట్టి మనం అలాగ ఉన్నామని చెప్పుకోవడం సరైన కారణం కాదు. మనకు ఒకే ఒక్క కారణమే ఉండాలా, అదే ప్రభువు. ప్రభు కారణం తప్ప ఇంకే కారణం కూడా మనల్ని ఆపటానికి వీల్లేదు. పౌలు అన్నాడు కదా రోమా 8లో, శ్రమ, బాధ, హింస, కరువు, ఖడ్గము, వస్త్రహీనత, పేదరికము ఏమీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను, అది ఆయన రాసుకున్నాడు, మనం అలాగుండాలని కోరాడు. కానీ మన దగ్గరికి వస్తే అట్ట కాదు. మనల్ని అన్నీ ఎడబాపుతాయి. శ్రమ వచ్చినా ఎడబాపుతాయి, కష్టం వచ్చినా ఎడబాపుతాయి, దుఃఖంబరత్వం వచ్చినా ఎడబాపుతాయి, డబ్బులు లేకపోయినా ఎడబాపుతాయి, ఉద్యోగం లేకపోయినా ఎడబాపుతాయి, పెళ్లి కాకపోయినా ఎడబాపుతాయి. ఏది చిన్నది జరిగినా సరే వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే దేవుడు. మంచికి కాదు, చెడుకు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, అందుకే భవిష్యత్తు నేను ఇలాగున్నానేమో. దావీదు లాంటి మెరికలు కావాలని దేవుడు కోరుతున్నాడు. విచిత్రం ఏంటంటే మెరికలకు బదులు తాళ్ళు ఉన్నాయి. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? గ్రామాలకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. తాళగింజలు అంటే దీంట్లో జీవం ఉండదు, అవి విత్తితే పండవు, బరువు ఉండదు, గాలికి కొట్టుకుపోతాయి. అదే విత్తనాలు అంటే బరువు ఉంటాయి, జీవం ఉంటుంది. అది పొలంలో విత్తితే తిరిగి జర్మినేషన్ వీలవుతుంది. మూడవది చూస్తామా? సమూయేలు 3 గ్రంథం 20:41. ఈ పెద్దగా ఉంది, 40 నేను చదువుతా. యోనాతాను తన ఆయుధములు వారి చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వారిని పంపించును. 38లో మనం చూస్తే యోనాతాను పనివారు, యోనాతాను యొక్క సంభాషణ మనం గమనిస్తాం. ఈ అధ్యాయంలో స్థూలంగా చెప్పాలంటే ఏ జెన్యూన్ ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు. దావీదులు అంటాడు మనకు స్నేహితుడు దొరికితే వదిలిపెట్టకూడదు. కానీ ఈ దినాల్లో మనకు దొరికే స్నేహితులు, మనం అనుకునే స్నేహితులు అలాంటి వాళ్ళు కాదే. బెల్లం ఉన్నంతసేపు ఈగలు వస్తాయి, బెల్లం లేకపోతే ఈగలు ఎక్కడ పోయింటాయో తెలియదు, చీమలు కూడా ఎక్కడ పోయింటాయో తెలియదు. స్వీట్ ఉన్న తర్వాత చీమలు మనకు తెలియకుండానే వస్తాయి. ఆ చీమలు చూసి మనం అనుకుంటాం, ఓహో ఇక్కడ స్వీట్ ఉంది, అందుకే చక్కెర ఉంది, అందుకే చీమలు వచ్చినాయని. విశ్వాసంలో చాలామంది ఈ లోపం ఉంది. నేను దీని గురించి ఎక్కువ చెప్పను. ఏ ట్రూ క్రిస్టియన్ హ్యాస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. ఒక నిజమైన క్రైస్తవుడికి నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయన సామెతలు 17:17 అనుకుంటా, నిజమైన స్నేహితుడు వేడవాక ప్రేమించు. అది ఇంగ్లీష్లో పాట కూడా ఉంది కదా, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఓసారి బాంబే పట్టణంలో నిజమైన స్నేహితుడు అంటే ఏంటి అని నిర్వచించిన ఓ పోటీ పెట్టారు.
పోటీల్లో రకరకాలైన నిర్వచనాలు వచ్చినాయి. అయితే ప్రైజ్ విన్నింగ్ డెఫినేషన్, బహుమానం సొంతం చేసుకున్న నిర్వచనం ఏంటంటే, ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ వాక్స్ అవుట్. బహుమానం పొందిన నిర్వచనం ఏంటంటే, నిజమైన స్నేహితులంటే లోకమంతా నాలో నుండి బయటికి నడిచిపోయినప్పుడు నా యొద్దకు నడిచి వచ్చేవాడు. లోకమంతా మనలో నుండి బయటికి ఎప్పుడు నడిచిపోతుంది? మనకి కష్టాలు వచ్చినప్పుడు. మన దగ్గరికి ఎప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినట్లు మనం ఫీల్ అవుతాము? మన బాధలో, తుఫాన్లు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు యేసు ప్రభువే మనతో ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతాం. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. లో ఐ యామ్ విత్ యూ ఆల్వే. 28 మత్తయి 20లో చెప్పబడింది, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో ఆయన మనకి ఇమ్మాన్యుయేల్గా పరిచయం అయితే ఉన్నాడు రక్షకుడైన తర్వాత. కనుక ఆయన మనతో ఉంటాడు. కానీ మనమే నిజమైన స్నేహితులు వీళ్ళు 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 అని అనుకుంటాం. విచిత్రం ఏంటంటే, ఎవరిని బాగా నువ్వు నిజమైన స్నేహితులు అని నమ్మినావో వాళ్ళే ముంచేస్తారు. ఎంత ముంచుతారో అని అంటే, నువ్వు గొంత దాకా మునుగుతాను అని అంటే కుదరదు. వాళ్ళు అట్లా వదలరు నిన్ను. పూర్తిగా ముంచేసిన తర్వాత నువ్వు చచ్చిపోయినావు అని అనుకుంటే, అంటే ఇంక వీళ్ళు ఈ పరిస్థితిలో నుండి బయటికి రాలేరు అని అనుకుంటే, అప్పుడు వాళ్ళ దూరం అయిపోవటానికి ప్రయత్నం చేస్తారు. దిస్ ఇస్ ట్రూ స్టోరీ. మీలో కొంతమందికి ఇది అనుభవం ఉంటుంది. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకుంటారు, బ్రదర్ ఎట్లా చెప్పగలుగుతున్నారు ఇంత కరెక్ట్గా అంటే. అంత కరెక్ట్గా మీ జీవితంలో జరుగుతున్నాయి. మేము డిగ్రీ చదివేటప్పుడు సంవత్సరంకి అంత సెమిస్టర్ లేదు, ఇయర్లీ ఎగ్జామ్. ఒక పరీక్ష 1 ఇయర్ రాస్తే ఒక మార్క్స్ కార్డ్ వస్తుంది, అంతా పాస్ అయితే. 3 ఏళ్ళకి 3 మార్క్స్ కార్డ్స్ ఉంటాయి. 3 మార్క్స్ కార్డ్స్ ఉంటే మెరిటోరియస్ స్టూడెంట్. 3 తప్ప 4, 5, 6, 7 అట్లా ఉన్నాయనుకో, అంటే ఒక సంవత్సరంలో ఫెయిల్ అయిన తర్వాత ఇంకోటి రాస్తే ఇంకొక కార్డు వస్తుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్ని కార్డులు వస్తాయి పాస్ అయితే. ఎక్కువైపోతే ఏమని అర్థం? నేను ఫెయిల్ అయినానని అర్థం. ఇప్పుడు నేను పీజీకి వెళ్ళినప్పుడు నా మార్క్స్ కార్డు అడిగినారనుకో, 3 ఇస్తే ఏమని అర్థం? యువర్ మెరిట్. 4, 5, 6, 7 అంటే ఇప్పటిదాకా కూడా నాకు అన్నీ ఉన్నాయనుకోండి, నేను ఎప్పుడో ఫెయిల్ అయినా. కానీ నా సర్టిఫికెట్లు ఏం చెప్తాయి? నేనేం ఫెయిల్ కాలేదు ఎప్పుడు, దేవుని దయ వల్ల. దేర్ ఈజ్ నో ఫెయిల్ ఇన్ అకాడమిక్ లైఫ్, బట్ దేర్ ఈజ్ ఫెయిల్యూర్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అకాడమిక్ జీవితంలో ఫెయిల్ అనేది లేదు, ఆత్మీయ జీవితంలో ఉన్నాయి. ఆటపోట్లు చాలా ఉన్నాయి. కనుక అవి ఇప్పటికీ యాస్టిచ్ పెట్టింటాడు, చూపిస్తూనే ఉంటుంది. అలాగే రక్షణ పొందిన తర్వాత తెలిసి పర్వాలేదులే అనుకొని చేసిన పొరపాట్లన్నిటికీ రామిఫికేషన్స్, ప్రతిఫలం ఉంటుంది. యేసు ప్రభువు క్షమిస్తాడు, అది వాస్తవం, ట్రూ. మరి చేస్తూనే ఉండొచ్చు కదా చివరి దాకా అంటే, చేస్తూనే ఉండు, చివరి దాకా శిక్ష అనుభవిస్తూనే ఉండు. ఇంకా నువ్వు చేస్తూనే ఉంటావు, శిక్ష అనుభవిస్తూనే ఉంటావు. ప్రభువు ద్వారా వాడబడలేవు. అది చాలా విషాదకరమైన సంగతి. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఏమనుకోవద్దండి. ఇప్పటిదాకా నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు. ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్. రక్షణ పొందకున్నప్పుడు లేరు, పొందిన తర్వాత కూడా లేరు. మరి ఎవరు వాళ్ళంతా అంటారు. నేను ఎవరికి పరిచయం చేసేటప్పుడు కూడా మా ఫ్రెండ్ అని పరిచయం చేయను. క్లాస్మేటో, సీనియరో, జూనియరో, బ్రదరో, కొలీగో, కోవర్కరో, కోలేబరరో, విశ్వాసు, ఇలాగ పరిచయం చేస్తా. మా సీనియర్ అనో అలాగ పరిచయం చేస్తా. ఎవడన్నా వాళ్ళు అంటారు, మీ ఫ్రెండ్ వచ్చిన. నాకెవరు ఫ్రెండ్ లేరు సార్. నిజమా? మరి వచ్చిన ఆయన ఎవరు? మా సీనియర్ సార్, మా జూనియర్, మా క్లాస్మేట్, మా బెంచ్ మేట్, మా రూమ్మేట్. I don't have any friends. I have only one friend, Jesus Christ. మీ సంగతి ఏంటి మరి? ఫ్రెండ్స్ ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. మీకు అంత చివరికి సులభమైన వల్లే తేలే పదార్థం ఏంటంటే, ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు. వ్యర్థం ఫ్రెండ్షిప్. ఇంకోసారి చెప్పండి. నోటితో చెప్పొద్దు, పాటలు పాడినట్లు పాడొద్దు. అలాగనుకుంటారా?
అనుకోరు. ఫ్రెండ్ కొరకు ప్రాణం పెట్టి ఇలాంటి వాళ్ళు ఈడుండ, మా ఫ్రెండ్ కొరకు నేను ఏమైనా చేస్తాను, మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళకుండా నేను ఉండలేను, మా ఫ్రెండ్ అని మాట్లాడకుండా ఉండలేను, మా ఫ్రెండ్ అని పలకరించకుండా ఉండలేను, మా ఫ్రెండ్ ఏ కాలేజీలో చదివితే అక్కడే, ఎక్కడికి వెళితే అక్కడే. అక్కడదాకా బాగానే ఉంటుంది, మళ్ళీ ఫ్రెండ్ పెళ్ళయ్యేదాకే. బైబిల్లో రాయబడింది, లోక స్నేహము దేవునితో వైరం అని మీరు. యాకోబు 4:4. పైన అడ్రస్ ఇంకా నేను మీకు చెప్పలేదు, మీకు కూడా తెలుసు అనుకోండి. సంబోధన అది కఠినంగా ఉంది. మీరే తెలుగు వచ్చిన వాళ్ళు మీ బైబిల్లో చూసుకోండి. యాకోబు 4:4 సంబోధన, విశ్వాసులారా లోక స్నేహితం దేవునితో వైరమని మీరు ఎరగరా అని లేదు. ఆ సంబోధన చెప్పడం కష్టము, చదవడం మీకు తేలిక. కనుక డోంట్ బి ఫ్రెండ్షిప్ విత్ ద వాల్. లోకంతో స్నేహం వద్దు. నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా మోసం చేయని వాడు ఒక్కడే. ఏ పరిస్థితుల్లోనైనా నీతో వచ్చేవాళ్ళు ఒక్కళ్ళే. ఏ పరిస్థితుల్లోనైనా మీతో నిలబడేవాళ్ళు ఒక్కళ్ళే. ఏ పరిస్థితుల్లోనైనా మీకు కన్నీళ్లు తుడిచేది ఒక్కళ్ళే. ఏ పరిస్థితుల్లోనైనా మీతో నిలబడేది ఒక్కడే. ఆయన పేరే యేసు. దావీదు లాంటి స్నేహితులు ఉంటే మంచిదే, యోనాతాను స్నేహితులు లాంటి స్నేహితులు ఉంటే మంచిదే. కానీ పాపిష్టి లోకంలో అలాంటి స్నేహితులు ఎక్కడ కనిపిస్తారు? నేను ఈ మాటలు చెప్తుంటా, మీరు అనొచ్చు వాళ్ళు కూడా బిలీవర్సే బ్రదర్. అవును, వాళ్ళు బిలీవర్సే, ఇక్కడే ఉండారు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, అందరు ఇక్కడే పెరిగారు. కానీ పరీక్ష వచ్చినప్పుడే కదా తెలిసింది వాళ్ళ నైజం ఏంటి అనేది. అప్పుడు ఈ స్నేహితుడు ఎలాగ మారినాడు అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు షాక్ అయ్యి ట్రెమర్స్ వచ్చి సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిపోయి హాస్పిటల్కి పోయి మందులు మింగేసి అట్లో ఇట్లో అనిపోయి ఇంకా లేని సమస్యలన్నీ తెచ్చుకొని ఇంత దూరం రాకుండా మొదటే దూరం ఉంటే ఎంత మంచిది. మనకు అట్లా ఉండిబుద్ధి కాదే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంటుంది. అంటే రోగం రాకమునిపై జాగ్రత్తగా ఉండాలని. మన టైప్ అట్ట కాదు, చూస్తాం ఎట్టయితుందో, లెట్ మీ సీ. చూసినారా బాబు, మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు సొలొమోనుకు చూసినంత ఎవరు చూడలేదు లోకాన్ని. కంటికి కావాల్సిందంతా చూసినాడు, శరీరానికి కావాల్సినంత అనుభవించినాడు, తినటానికి కావాల్సిందంతా తిన్నాడు. లోకములో ఆయన వల్లే లోకాన్ని అనుభవించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన చూసి చెప్తున్నాడు, నేను అంతా చూసినాను రా బాబు, ఒకటే ఒక మాట చెప్తా లోకాన్ని గురించి, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మనమేం అనుకున్నామంటే నువ్వు ఒక సైడే చూసినట్టున్నావన్నా అంకుల్, మేము చూసేది వేరే టైప్ అంకుల్, ఇప్పుడంతా హైటెక్ దినాల్లో చూస్తున్నాము అని భవిష్యం మనం అంటామేమో. బైబిల్ అదే సెలవిస్తుంది. 4 చూస్తామా? సమూయేలు 2వ గ్రంథము 23:1. ఇది పెద్దగా ఉంది, చివరి వరుస నేను చదువుతా. ఇశ్రాయేలీయులు స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకునగు దావీదు, స్వీట్ సింగర్, మధుర గాయకుడు. ఈ దినాల్లో ఇలాగ మధురంగా పాడడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఆ దినాల్లో దావీదు పాడితే దయ్యాలు పోయినాయి. దేవుడు ఆ శక్తి దావీదు స్వరంలో ఉంచినాడు. ఇప్పుడు దాకా దావీదు ఎక్కిన 4 మెట్లు మనం చూసినాం. మొదటిది ఒబీడియంట్ సన్, విధేయత కలిగిన కుమారుడు. రెండవది డ్యూటిఫుల్ సోల్జర్, బాధ్యత నిర్వహించే సుబుద్ధితో పనిచేసే సైనికుడు. మూడవది జెన్యూన్ ఫ్రెండ్, నమ్మకమైన స్నేహితుడు. ఇక్కడ 4వది స్వీట్ సింగర్, మధుర గాయకుడు. ఆయన 75 కీర్తనలు రాశాడని బైబిల్లో మనకు పరిచయము. ఆయన ఏ కీర్తన కూడా మన మాదిరి ఫ్యాన్ కింద ఏసీలోను కూర్చొని సముద్ర తీరానికి వెళ్ళి, నదీ తీరానికి వెళ్ళి, అందమైన అడవులు అరణ్యాలు ఇవన్నీ చూస్తూ అబ్బా ప్రకృతి ఎంత బాగుందని రాయలేదు. ఆయన జీవితంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు లేదా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన అనుభవమే కీర్తనల ప్రవాహంగా బయటకు వచ్చింది. ఆ అనుభవాన్ని అంతటినీ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే రంజింపజేసి వాడుకున్న సంగతి మనకు పరిచయం. ఇప్పుడు 5వది ఆఖరి చూసి ముగిస్తామా? సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39. పట్టాభిషేకము నొందిన వాడైనను నేడు నేను బలహీనుడనైతిని. ఈజ్ అనాయింటెడ్ కింగ్, అభిషేకించబడిన రాజు.
హృదయానుసారుడైన రాజు, దేవునికి ఇష్టడైన రాజు. అపోస్తుల కార్యాలు 13లో ఆయన గురించి చెప్పబడింది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి అని ఉంది, పరిపాలించి అని లేదు. అంటే రాజ్యము, రాజరికం అనేది సేవ కొరకు దేవుడు వాడుకున్నాడు. అందుకే తన సేవకుడైన దావీదును ఏర్పరచుకొని తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజు అనే పదం ఇక్కడ వాడబడలేదు. కొన్ని సందర్భాల్లో వాడబడింది దావీదు రాజు అని. దావీదు రాజుగా అతిశయించడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. మనం ఏం లేకపోయినా అతిశయించడానికి లేని కారణాలు ఎదుక్కుంటాం. నాకు తెలిసి దావీదు అంత అందంగా ఉన్నోళ్ళు ఇక్కడ ఎవరు లేరు, మొదటి పాయింట్. రెండో పాయింట్, దావీదు వలె నేర్పరితనం కలిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. మూడవ పాయింట్, ఎన్ని పాయింట్లు చెప్పినా ఎవరు లేరు అనుకో. ఆయన పేరే పలకటానికి కూడా యోగ్యత లేని మనం. అలాంటి వాడు అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. రాజు అయ్యాడు చివరికి, గొర్రెల దొడ్లో నుండి. ఫ్రమ్ షీప్ వాల్ టు ద సావరిన్ థ్రోన్, ఏ జర్నీ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీదలోనికి ప్రభు తోడుకొని వచ్చినాడు. ఈ మెట్లలో కొన్నిసార్లు పతనాలను బట్టి పడిపోయిన యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి తిరిగి వచ్చిన దావీదు లాంటి 50 ఏళ్ళు ప్లస్ ప్రభు కొరకు జీవిస్తే దేవుడు హృదయానుసారుడు అన్నాడు. ఇన్ని కీర్తనలు రాసినాడు. క్రైస్తవ భక్త కోటి అంటే వాళ్ళకి దావీదుని అంత పొగడం వాళ్ళకి అంత ఇష్టం. రాజైన దావీదు, మహారాజైన దావీదు అంటే రాజు అనే పదం కాపరైన దావీదు రాసిన కీర్తన అంటే అస్సలు ఒప్పుకో. అంటే దావీదుని అంత ఉన్నతమైన స్థలంలో వాళ్ళు చూస్తున్నారు. దట్స్ గుడ్, దట్స్ నాట్ ఏ బ్యాడ్ ఆప్షన్ ఎనీవే. బట్ సంగతి ఏంటంటే అలాంటి వాళ్ళు ఏమి లేని దినాల్లో, వాక్యం కూడా పూర్తిగా లేని దినాల్లో, సహవాసం పూర్తిగా లేని దినాల్లో, దేవుని కొరకు అంత నిష్ఠాగరిష్ఠులై జీవించగలిగితే ఇప్పుడు అన్నీ ఉన్న దినాల్లో మనం ఎందుకు చేయలేకపోతున్నామో అని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఆలోచించి నిద్ర పట్టుకొని ఇంకేమనుకుంటామంటే ఇది ఆలోచిస్తే నిద్ర పట్టేటట్లు లేదు, నిద్ర పట్టుకోవడం వల్ల అనారోగ్యం వస్తే మనకు దిక్కులేదు కదా, పడుకుంటే మంచిదే అని అనుకుంటా. ఇంకేం ప్రభు ఇంతే బతుకు, ఇంతకంటే ఏం, దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. మీకు మీ సంగతి ఏంటి? బైబిల్లో కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఉదాహరణకి యేసుప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. చేపలు పట్టేవాళ్ళు, చిన్న చిన్న చదువులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళని గురించి అపోస్తుల కార్యాలు రాశారు, భూమిని తలకిందలు చేసినారని. 12 మంది దేశాన్ని, ప్రపంచాన్ని తలకిందలు చేస్తే మనం ఇంత 100 మంది ఉన్నాం కదా, మరి ఏం తలకిందలు అయిందా భూమి? మేమే తలకిందలు అయిపోయాం. ఎక్కడికి వెళ్ళింది పవర్? వేర్ ఈజ్ అ ప్రాబ్లం? 12 మంది ప్రపంచాన్ని తలకిందలు చేస్తే ఇన్ని 100 మంది ప్రపంచాన్ని తలకిందలు చేయకపోగా మనమే తలకిందలు కావటానికి కారణం ఏంటి? దేవుడి కారణమా? కాలం కారణమా? ఎవరి కారణం? మరి మనమే. వీఆర్ ద రీజన్. మనమే కారణం. మనమే తలకిందులు అయిపోతున్నాం. చదువుకోవడంలో తలకింపులు, ఉద్యోగం రాకపోతే తలకింపు, ప్రతి దాంట్లో తలకిందులు అయిపోయి రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, పొందినా కూడా వెనక్కిపోయి లోకంలో కలిసి అటు ఇటు తిరుగుతా ఇంకేం చేయాలో తెలియదు అన్నట్లుగా జీవిస్తూ పర్వాలేదులే అని కొట్టిమిట్టాడుతున్న యవ్వన సమూహము ఏర్పాటు చేసుకున్నాడని గుర్తు చేస్తున్నాడు. ఐ హ్యావ్ చోజన్ యూ, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. దావీదు భౌతికమైన రాజ్యానికి రాజు. 40 ఏళ్ళే దావీదు రాజ్యం. మీకు ఎప్పుడైనా ఇలాగ అనిపించిందా? నేను అనుకున్నా దావీదు 70 ఏళ్ళే బతికాడు. ఇంక మామూలుగా అనవసరమైన వాళ్ళు కొంతమంది చాలా ఏళ్ళు బతుకుతుంటాం కదా, బతుకుతారని మనం కూడా చూస్తుంటాం. ఇలాంటి వాడు ఎక్కువ 90 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా ఎంతో ఉపయోగం ఉంటుంది. పైన పడక మీద ఉన్నా కూడా పాటలు రాసింటాడు, కీర్తనలు రాసింటాడు కదా, ఎంతో ప్రోత్సాహం ఉంటుంది కదా. దేవుడు ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడే తీసుకున్నాడు. దేవుడు కొంతమందిని అలాగ చేస్తాడు, కొంతమందిని ఎందుకో దీర్ఘాయుష్ ఇస్తాడు. ఆయన ఎందుకు అలాగ చేస్తాడో మనకు తెలియదు. కానీ దావీదు లాంటి వాడు ఇంకా చాలా కాలం ఉండాలనుకుంటాం. మోషే 120 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి దావీదు 70 ఏళ్ళే ఉండి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం.
దావీదు కీర్తనల ప్రకారం ఖచ్చితంగా ఉన్నాడు. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు. కనుక నేను మనిషే వెళ్ళిపోతున్నా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నాకు అధిక బలం లేదు, అందుకే 70కి వెళ్ళిపోతున్నాను. దావీదు దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన మనతో మాట్లాడుచున్నాడు. దావీదు లాంటి భక్తులం మనం కాదు. దావీదు లాంటి తెంపు మనకు లేదు. దావీదు లాంటి బలము, పరాక్రమము, నైపుణ్యత ఏది దావీదు లాంటిది లేదు. ఒకటే ఒకటి మనకు దావీదు లాంటిది ఉండేది. దావీదు దేవుడు ఉన్నాడు. డేవిడ్ ఈజ్ నాట్ టుడే ఇన్ పర్సన్, బట్ గాడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ టుడే. దావీదు లేడు కానీ దావీదు దేవుడు మనకున్నాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ లేనప్పుడే దావీదు ఎంతో ప్రయాసపడితే, కొత్త నిబంధనలో యేసు రక్తము, యేసు సిలువ, యేసు మరణము, యేసు భూస్థాపన, యేసు పునరుత్థానం, యేసు తిరిగి రాబోతున్నాడు అనే సంగతులు ఎరిగిన తర్వాత నిరీక్షణ కలిగిన ప్రజలమైన మనము ఇంకెంత ఎక్కువ మంది దావీదు వలె జీవించడానికి దేవుని కొరకు తీర్మానం చేసుకోవాలి. డేవిడ్స్ ఒక్కడే, దావీదు ఒక్కడే ప్రపంచంలో. పేర్లు ఉంటుంది చాలామందికి. మోషేలు ఒక్కడే ప్రపంచంలో పేర్లు ఉండొచ్చు, అంటే బైబిల్లో మోషే. అలాగ ఓన్లీ 1 పర్సన్, 1 పీటర్, 1 సాల్, 1 పాల్, 1 డేవిడ్, 1 జాబ్, ఆల్ 1 జోసెఫ్. నా కొరకు నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభు యొక్క తీర్మానం ఇది. అదొక దేశం. ఇది చెప్పు ముగిస్తా. అందమైన దేశం, విశాలమైన దేశం. ఆ దేశంలో ఎవరైనా ఉండాలని అనుకుంటారు. జనాభా తక్కువ, సౌకర్యాలు ఎక్కువ. తెల్లలు ఉండే దేశం. తెల్ల దంపతులకు కుమారుడు జన్మించిన అటు స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు. 10th క్లాస్ అనుకోండి. వాళ్ళ కోర్సులు వేరే, మన కోర్సులు వేరే, కానీ మనకు అర్థం కావటానికి నేను చెప్తాను. ఆ 10th క్లాస్ చదువుతుంటే రిజల్ట్స్ వచ్చినాయి. ఆ పిల్లోడు ఫెయిల్ అయినాడు. అది తల్లిదండ్రులకు తెలిసింది. మీరు తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఎప్పుడు మీ విషయమే తిడుతూనే ఉంటారు, లేకపోతే ప్రేమ చూపిస్తూనే ఉంటారని మాత్రమే అనుకుంటారేమో. వాళ్ళు మీకు తెలియకుండా బాధ కూడా పడుతుంటారు, ముఖ్యంగా రాత్రిపూట. అలాగే ఒకరోజు భార్య భర్తలు పడక మీద ఉండి వాడికి రిజల్ట్స్ వచ్చినాయి, వాడు ఫెయిల్ అయినాడు. భార్య మామూలుగా భార్యగా స్టార్ట్ చేసే స్పీచ్. పెళ్ళైన వాళ్ళకి తెలిసింటుంది అది, కానీ వాళ్ళకి కూడా తెలుసులే. ఇప్పుడు అన్ని తీరి తెలుసు. స్టార్ట్ చేస్తే, అవును వాడు ఫెయిల్ అయినాడు, నాకు కూడా బాధ వేస్తుంది, మరి ఏం చేస్తావు? నువ్వైతే బాధతో చెప్తున్నావు, నేను ఇంకా బాధపడి నీకు చెప్తే ఇంకా నువ్వు ఎక్కువ ఏడుస్తావు, అందుకని నేను మౌనంగా ఉండిపోయాను అని అన్నా. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఎవరన్నా పెద్ద తరగతి ఫెయిల్ అయినాడో దూరం నుండి వింటున్నాడు. ఓవర్ హియరింగ్ అంటారు కదా, అక్కడ వింటున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మనింది, వాట్ షల్ వి డూ దిస్ ఫిట్ ఫర్ నథింగ్ సన్. దేనికి తరముగా నీ కుమార్ని ఏం చేస్తామో. ఇప్పుడు వాళ్ళ నాయన అన్నాడు, ఇంకొక అవకాశం ఇస్తాం, మళ్ళీ వాడు పరీక్ష రాసి సప్లిమెంట్ పాస్ అవుతాడేమో చూస్తాము. 2-3 అవకాశాలు ఇస్తాం, పాస్ అవుతాడేమో. ఇంకక్కడ తరం కాకుండా పాస్ కాకుండా ఉంటే అప్పుడు ఆలోచిస్తాములే, ఇప్పుడు కొన్ని అవకాశాలు ఇస్తామా అన్నాను. అలా రాత్రి బాధతో అలాగే పడుకున్నారు. ఈ పిల్లోడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మధ్యరాత్రే ఇంట్లో నుండి బయటకు వచ్చినాడు తెలియకుండా. ఇందాక నేను చెప్పినట్లు ఆ దేశం అంటే ఇళ్ళు తక్కువ ఉంటాయి, పచ్చిక భూములు ఎక్కువ ఉంటాయి. ఇంటికి అల్లంత దూరాన ఉన్న పచ్చిక పొలాల్లో వెళ్ళాడు. తూర్పు వైపు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయడం ఆరంభించినాడు. రక్షణ మందిని ఏమనొస్తాడు. ప్రభువా, 9 నెలలు మోసి రక్తం పంచుకున్న నా తల్లి, దేనికి తరముగా నీ కుమార్ని ఏం చేస్తామని మన ఆయనతో మాట్లాడుతుంది. కన్న తల్లిదండ్రులకు నేను తరంగానంట. స్కూల్లో కూడా నేను తరంగానని ఫెయిల్ అయ్యాను, ఇంకిరుగు పొరికి నేనేం తరం అవుతాను? నీకేమైనా నేను తరం అవుతానా? నీకేమైనా ఉపయోగపడతానా?
తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, స్కూల్కి ఉపయోగం లేదు, ఇరుగు పొరుగుకు ఉపయోగం లేదు. నీకేమైనా ఉపయోగపడతానా? నీకు 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 గాడ్ హ్యాజ్ నో డస్ట్బిన్. వీళ్ళు ప్రతి ఇంట్లోన డస్ట్బిన్ ఉంటుంది. కిచెన్లో, ఆఫీస్లో, ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటుంది. డస్ట్బిన్ ఉందంటే అర్థం చెత్త కుండి. చెత్త ఉంది మా ఇంట్లో, చెత్త పడుతుంది మా ఇంట్లో. అది వంటగదే కావచ్చు, బయటే కావచ్చు, ఆఫీసే కావచ్చు, మందిరమే కావచ్చు, ఎక్కడైనా కానీ చెత్త కుండీలు ఉంటాయి. ఒకే ఒక్కడి దగ్గర చెత్త కుండీ లేదు. ఒక్కడి దగ్గర చెత్త కుండీ లేదు. హి హాజ్ నో డస్ట్బిన్. హిస్ నేమ్ ఇస్ జీసస్. ఆయన పేరు యేసు. చెత్త కుండీ లేదంటే అర్థమేంటి? నాకేది ఎంత పనికిరాంది కూడా నిష్ప్రయోజనం కాదు. నేను చెత్త కుండీలో పడేయను. నాకు చెత్త కుండీ లేదు. 10th క్లాస్ ఫెయిల్ అని యవనస్తుడు ప్రార్థన చేసినాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అది వాళ్ళ అమ్మ నాయనకి తెలియదు. ఇంటికి వచ్చినాడు. వాళ్ళ నాన్నగారు చెప్పినాడు, రై ఇంకోసారి సప్లీ రాసుకో అన్నాడు. సరే నాన్న రాస్తామన్నాడు. సప్లీలో క్లియర్ చేశాడు. క్లియర్ చేసిన తర్వాత పెద్ద చదువుల్లో అవకాశాలు వచ్చినాయి. ఫెలోషిప్ అంటే స్కాలర్షిప్ డబ్బులు వచ్చినాయి. మంచి యూనివర్సిటీలో చదువుకున్నాడు. కానీ ఆయన ఎక్సెల్ అలాగా రాలేకపోతున్నాడు. గొప్ప చదువు ప్రభు ఇచ్చినాడు. ఆ యవనస్తునికి గొప్ప ఉద్యోగం చేయడం ఆరంభించినాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పాడు, అమ్మా, వాట్ కెన్ యూ డూ విత్ దిస్ సన్ హూ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్? దేనికి పనికిరాని కుమార్ని ఏం చేస్తావు ఇప్పుడు? వాళ్ళ తల్లి కుమార్ని దగ్గర తీసుకునింది, నొదటి మీద ముద్దు పెట్టింది. ఈ మాట విన్నవరా నువ్వు? విన్నాను. నువ్వు నాన్న మాట్లాడుకునేది విన్నాను, కానీ బాధతో చెప్పాను, ఇబ్బందితో కాదు. ఇప్పుడమ్మా యేసు ప్రభు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు చదువు ఉద్యోగం ఇచ్చినాడు. ఇప్పుడు ఆయనకి నేను కావాలంట. ప్రార్థన చేయండి, ఆయన సేవ కొరకు నేను వెళుతా. వాళ్ళమ్మ దగ్గరికి తీసుకునింది, ఏడుపుతో ముంచెత్తింది, కన్నీరు కారిపోతుంది. వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ సన్ హూ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్? దేనికి తరం కానీ కుమార్ నేనేం చేయాలా? ప్రభు అన్నాడు, సెండ్ హిమ్ ఫర్ మీ, నా కొరకు పంపించు. నీకేం ఉపయోగం లేదు కదా వాడు, నాకు ఉపయోగం, నా కొరకు పంపించు. ఆయన సేవకు వచ్చినాడు. గొప్ప సేవకుడయ్యాడు. భారతదేశంలో, చైనాలో, టిబెట్లో, సింగపూర్లో, సౌత్ ఈస్టర్న్ ఏషియాలో బలమైన సేవ చేశాడు. కాలం సంపన్నమైనప్పుడు ప్రభు ఆయన తీసుకున్నాడు. ఆయన లేడు. మీరు ఆయన పేరు చాలా మట్టుకు వినడకపోవచ్చు. ఆయన పేరే అగస్టిన్ శాలిస్. ఆస్ట్రేలియా దేశం ఆయనది. తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. 10వ తరగతి ఫెయిల్ అయినాడు. తల్లిదండ్రులకి ఏం చేయాలి కుమార్ని అనుకున్నారు. దేవుడు అన్నాడు, ఏం చేయాలి అనుకునే వాళ్ళని నా దగ్గర పంపించండి, నేను వారిని బాగు చేస్తాను. ప్రభు అదే అంటున్నాడు. ప్రభువా, నేను లోకానికి పనికిరానంట, నీకేమైనా పనికి వస్తానా?